జై తల్లి అమ్మ భూమాత భగవంతుడా సూర్యభగవాన్ చంద్రభగవాన్ వాసుదేవాయ బ్రహ్మ విష్ణు మహేశ్వర అందరినీ కూడా సకల దేవతలను వేడుకునేది ఏంటంటే తండ్రి తల్లి ఇది అమావాస్య గడియలు తెలిసిన వాళ్ళు కొన్ని రోడ్లు దాడుతూ ఉంటారు. వాళ్ళ మీద ఏదో కాయలు దిష్టి తీసుకొని అమావాస్య గడియలు కాబట్టి దైవశక్తి ఈరోజు ఉద్యోగించదు కాబట్టి ప్రపంచం మీద శుద్ర శక్తులకి శుద్ర పూజ చేసే వాళ్ళకి కొంచెం ఊపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా వేస్తూ ఉంటారు రోడ్డు మీద. తెలియని అభాగ్యులు వెళ్తూ ఉంటారు, బాలలు అవ్వచ్చు బాలికలు అవ్వచ్చు, వాళ్ళకి తెలియదు కదా, దాటి వెళ్తూ ఉంటారు. అలాంటి చెడుపీడలు లేకుండా అందరికి కూడా చల్లగా చూడమ్మా తల్లులారా వేడుకుంటున్నాను నాగుని, నా కామాఖ్య తల్లిని, నాగమ్మ తల్లిని. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు తెలియకెళ్తారు, ఒక్కొక్కళ్ళు ఏమైద్దిలే అని కాస్త ఈ లోపలికే కొన్ని ద్రవ్యాలు పంపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇటు తూలుకుంటా అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే తెలియంది ఏంటంటే దెబ్బ తిన్నాక తెలిసిద్దండి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇప్పుడు గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఎంత నియమంగా ఉండాలో నియమం అనేది లేదండి. ఇప్పుడు నాలాంటి వాడు చెప్పాడు అనుకోండి, వాడికి ఏం తెలుసులే, ఏదో 4 మంత్రాలు వేస్తున్నాడు పిచ్చి అనుకుంటారు. ఏమండి, నేను కోట్లు సంపాదించడానికి మాత్రానికి పెడతలేదు వీడియోలు. ప్రపంచం భూమి మీద ఉన్న మానవులు, నోరు లేని జీవులు, సీమలతో సహా కూడా పచ్చని మొక్క కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను నేను. అర్థమైందా? కానండి మనకు తెలిసి మాత్రం ఎదట వాళ్ళ నోటి కాడ కూడు మాత్రం తీయకూడదండి. తీశారనుకోండి, ఆడబాలైతే ఆ కన్నీరు ఆ భూమాత్మే పడిపోతాయి ఒంటి మీద నుంచి. అదే మగబాలుడు అయినకో ఒక గుడ్డ తీసుకొని ఇటు నలుపుకుంటూ కూర్చుంటాడు. చూసారా? ఈ కన్నీరు ఉసురు విడదీస్తూ ఉంటారు తల్లి కొడుకుల్ని, భార్య పిల్లల్ని. అర్థమైందా? బాగా వినండి, అలాంటి పనులు చేసుకోమాకండి. మీ దగ్గర ఉంటే ఒక ముద్ద పెట్టండి, లేదంటే పోయే బాబానండి. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తేనండి అసలు చెప్పడం కూడా వేస్ట్. అసలు వాళ్ళ నామాలు ఇవాళ తలవడం కూడా దరిద్రమే కోసం చెప్పాలంటే. ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటున్నారు. చాలామంది సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు ఆనందంగా. ఏంటి, సినిమాల్లో ఫైట్లు చేసుకుంటున్నారు చక్కగా. ఇప్పుడు జబర్దస్త్ టీంని పెట్టుకుంటున్నారు చక్కగా, శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఏదో ఉంటాయి కదండి. చాలా ఆనందంగా ఉండాలని, చక్కగా ఎలాంటి వివాదాలు లేకుండా చల్లగా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా నేను కోరుకుంటున్నాను. అదే బోనం పాటలు చక్కగా మంగ్లీ గారు చాలా ఆనందంగా పాడుతూ ఉంటారు బోనం పాటలు. ఆ తల్లికి ఆ తల్లి ఆ భగవంతుడు ఇచ్చాడు ఆ వరం, పాడు తల్లి బాలా లే సిందయ్య అని. చూసావా? అట్లాగే మంగ్లీ గారు చాలా పాడుతూనే ఉన్నారు. మళ్ళీ బిత్తిరి సత్యబాబు గారు కూడా చాలా బోనం పాటలు ఆనందంగా పాడుతున్నారు. అలాగే మధుపియ ఆ బాల కూడా చాలా చక్కగా అమృతంలాగా పాడతా జనాన్ని ఆనందపరుస్తా భగవంతుని ఆ తల్లుని ఆనందపరుస్తున్నారు. ఆ తల్లులు ఆనందంగా ఇంకా డెవలప్ అవ్వి ఇంకా పచ్చగొనాలని కోరుకుంటున్నానండి నా వంతు నేను. అలాగే నా కుటుంబ తరఫున కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వేసే అడుగులు జాగ్రత్తగా నడవండి తల్లులారా. బాబు నాయన మీకు అందరూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనా? అందరూ కూడా చల్లగా ఉండాలి. జై నాగు. ఓం భగవతే నమః. ఏదన్నా నన్ను మాట్లాడాలి అన్నారనుకోండి, ఏ ఛానల్లో అయినా సరే నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ చేయండి, మాట్లాడతారమ్మంటే వస్తాను ఎక్కడికైనా. ఓకేనా? జై నాగు. ఓం మీ ఛానల్ అన్నీ కూడా సవ్యంగా సరిపోవాలని కోరుకుంటున్నాను. జై మా తల్లి మాతాకి జై, లక్ష్మీవారికి జై, లక్ష్మీ నారసింహాయ నమహాయ, గణరాయ స్వామికి సకల శక్తి తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం నమో నాగేంద్రే నమహాయ.
ఓం కామాఖ్య తల్లి నమః మమ గన్నమ తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. సకల శక్తుల సకల తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై మాత. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం కామాఖ్య తల్లి నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతి నమః. ఓం జై. ఓం భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లికి జై. నాగోకి జై. లక్ష్మణవారికి జై మాత. ఓం భగవతి నమః.